SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ మహిళా నేతలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేలా కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. విశాఖపట్నంలో మేరా హీరోయిన్ రితికా నాయక్ సందడి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం సీఎం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. మేడారం ఆలయ అభివృద్ధికి పనులపై అధికారులతో సీఎం సమీక్షించనున్నారు. ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మను ఏపీ మహిళా మంత్రులు అనిత, సంధ్యారాణి, సవితతో పాటు మహిళా శాసనసభ్యులు దర్శించుకున్నారు. డ్రెస్ కోడ్తో ఇంద్రకీలాద్రికి వచ్చి దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో అమ్మవారి కటాక్షంతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి సంధ్యారాణి అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి సవిత తెలిపారు. ఆ దేవిని చూసిన తర్వాత ఎలా ఉందంటే ఏం చెప్పండి, ఆనందంగా సంతోషంగా ఉంది. రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. ఇలాగే ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం. అలాగే మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వచ్చాం, మేము దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. జై భవాని. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 21 మంది ఎమ్మెల్యేల్లో 3 మంత్రులు ఉన్నాం. మేమందరం కుటుంబం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేమందరం కుటుంబంగా వెళ్తున్నాం. మా కుటుంబం అంతా కలిసి వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు నిన్నటి రోజు కూడా సుమారుగా మేము కింద సెంట్రల్ రూమ్లో కూడా పరిశీలించాం. నిన్నటి రోజు కూడా 83 లక్షల మంది దాకా 83,000 దాకా దర్శనం చేసుకున్నారు. చాలా బాగా దర్శనాలు జరిగాయి. భక్తాదులతో కూడా చాలా మాట్లాడాం. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఎక్కడే కానీ ట్రాఫిక్ కానీ ఎక్కడే కానీ జామ్ కాలేదు. నిన్నటి ఒక్కరోజుకే నిన్న రాత్రి 11 గంటలకే సుమారుగా 83,000 మంది దర్శనం చేసుకున్నారు. అన్ని అకామిడేషన్స్ బాగున్నాయని భక్తాదులు కూడా చెప్పడం. మరి ఈరోజు శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు అందరం కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మరి అమ్మవారు అంటేనే ధైర్యం, ఓర్పు, సహనానికి మారుపేరు. మరి అలాంటి మాతని ఈరోజు దర్శనం చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గాయత్రి మాత మేము కూడా అందరం రెడ్ కలర్సే కట్టుకోవాలని చెప్పి కూడా నిర్ణయించుకొని ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని ఖచ్చితంగా ఆరోగ్యప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చబోతున్నాం. విశాఖపట్నంలో మేరాయి సినిమా హీరోయిన్ రితికా నాయక్ సందడి చేశారు. నగరంలో ఓ లగ్జరీ వెండి ఆభరణాల షోరూం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితికా మీడియాతో మాట్లాడారు. వరుణ్ తేజ్తో ఓ చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు. హీరోయిన్ ను చూసేందుకు జనం భారీ సంఖ్యలో షోరూం వద్దకు తరలి వచ్చారు. We have such a lovely, chala lovely collection here, and I'm so happy for Priyanka Garu and Ravi Garu for inviting me here today for the inauguration of their 16th launch today for the store in Gajuwaka. And I love Visakhapatnam. I've been here so many times for movies and everything, and now here for Gayas makes it a little more lovely.
Thank you so much. Thank you for all the media to be here. Chala thank you everyone for being here. Thank you. విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న బడ్డీలు, తోపుడు బండ్లు వ్యాపారాల కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని, వ్యాపారాలకు శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఈ రోజు సెలవు జీవీఎంసీ కార్యక్రమాన్ని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేకే రాజు మిగతా ముఖ్య నాయకులు పాల్గొని చెలో జీవీఎంసీ అనే కార్యక్రమంలో ద్వారా జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లోపలికి వెళ్లి అడిషనల్ కమిషనర్కి వినతి పత్రం సమర్పించారు. ప్రొక్లైన్లతో చిరు వ్యాపారుల యొక్క వడ్డీలను కానీ షాపులను కానీ ఒక విధ్వంసం సృష్టించినట్టు ధ్వంసం చేసి ఆ వ్యాపారుల కుటుంబాల్లో ఆందోళన కలిగించి ఈరోజు వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఆపరేషన్ లంగ్స్ పేరుతో వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఏదైనా నిజంగా ఆక్రమణలు ఉన్నాయి, దురాక్రమణలు ఉన్నాయి, ఆ ప్రాంగణంలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకుంటే తప్పకుండా వాటిని తొలగించడానికి మేము ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పం. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో విధంగా పళ్ళ షాపులు కానీ, టీ షాపులు కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, మెకానిక్ షాపులు కానీ, కూరగాయల షాపులు కానీ, పాల బూతులు కానీ, వీటన్నిటినీ కూడా ఏదైతే మీరు ఇప్పుడు తొలగించారో అవన్నీ కూడా ఎన్నో దశాబ్దాలుగా విశాఖపట్నం నగరంలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా జీవీఎంసీ అధికారుల నుంచి ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయి, ఐడి కార్డ్స్ ఉన్నాయి, విద్యుత్ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి విద్యుత్ మీటర్లు కూడా ఇవ్వబడిన షాపులు ఇవన్నీ కూడా. అంతేకాకుండా చాలా చోట్ల గతంలో ఉన్న కమిషనర్సు స్వయంగా ఆకర్ జోన్స్ అని నిర్ణయించి ఆకర్ జోన్స్లో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఆకర్ జోన్స్ అని ఇచ్చి నెంబరింగ్ ఇచ్చి మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి, ఈ 70 గజ ఈ 100 అడుగులో లేకపోతే 120 అడుగులో 80 అడుగులో మీ వ్యాపారాన్ని మీకు కేటాయించడం జరుగుతుందని వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్లు ఇచ్చి వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అఫీషియల్గా ఆకర్ జోన్ డిక్లేర్ చేసిన ప్రాంతాల్లో కూడా స్వయంగా గతంలో ఉన్న కమిషనర్సు దగ్గరుండి ప్రారంభించిన ఆకర్ జోన్స్లో కూడా ఈరోజు రామాంజనేయులు కావచ్చు, సాయికాంత్ వర్మ గారు కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్న సృజన గారు ఉన్నప్పుడు కావచ్చు, ఈ రాజాబాబు గారు ఉన్నప్పుడు కావచ్చు, గతంలో కమిషనర్స్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆకర్ జోన్స్ను కూడా విధ్వంసకర ద్వారంలో ఈరోజు ధ్వంసం చేయటాన్ని చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనివల్ల ఈరోజు విశాఖపట్నం నగరంలో సుమారు 40,000 కుటుంబాలకి పైచీలకు 40,000 కుటుంబాలు పైచీలకు ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆ కుటుంబాల ఆర్థిక భారంతో వెలవెల్లాడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా డైలీ ఫైనాన్స్కో లేకపోతే ఎక్కడో బ్యాంకులోనో చాలా వరకు కూడా వీటిల్లో కూడా ముద్రా లోన్స్ వచ్చినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలో ఏ విధంగా అయితే తోడు చేదోడుకి అర్హులు వీళ్ళందరూ ఇప్పుడు ముద్రా లోన్స్ కూడా ఇచ్చున్నారు. ఆ చేయుత ద్వారా కూడా వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. కాబట్టి తక్షణం మా యొక్క డిమాండ్ ఏంటంటే ఏదైతే ముందస్తు సమాచారం లేకుండా విధ్వంసకర ద్వారంలో కర్కశంగా మీరు ధ్వంసం చేశారో వాటన్నిటికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. రెండోది ఏదైతే ఆకర్ జోన్స్లో గతంలో డిక్లేర్ చేశారో వాటిని కంటిన్యూ చేస్తూ వారందరికీ కూడా ఈ చిరు వ్యాపారులందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేలా కూటమి సర్కారు చర్యలు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శాసనసభలో తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. మార్కాపురం వైద్య కళాశాల నిర్మాణం కోసం వైసీపీ హయాంలో 47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నిర్మిస్తుందన్నారు. గిద్దలూరు, కనిగిరి, కోవూరు నియోజకవర్గ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని నియమిస్తామని స్పష్టం చేశారు. కనిగిరి ఆసుపత్రిని ఆధునికంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి అభినందనలు తెలిపారు. ఇబ్బందులు తలెత్తాయి అధ్యక్ష. 4 సంవత్సరాల్లో 13,35,000 చదరపు అడుగులు నిర్మించాల్సిన అవసరం ఉంటే దాంట్లో కేవలం 3,61,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మించారు అధ్యక్ష. 27% మాత్రమే నిర్మించారు. దాంట్లో
పెట్టిన ఖర్చు 46,26,00,000 7% మాత్రమే ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం కళాశాలని మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 25,34,00,000 పెట్టడం జరిగింది అధ్యక్ష ఇప్పటికే. అయితే ఇది పీపీపీ మోడ్లో పోతుంది కాబట్టి 625 పడకల ఒక ఆసుపత్రి కూడా మార్కాపురంకి వస్తుందని ఈ సందర్భంగా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. అదేవిధంగా స్టాఫ్ షార్టేజ్ గురించి వారు ప్రస్తావించారు. షార్టేజ్ ఇటీవలనే ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తగా సెకండరీ హెల్త్లో కొత్త నియామకాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా నవంబర్లో దాదాపు 250 మంది ఇన్ సర్వీస్ కోటాలో పీజీ వస్తున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ స్పెషలిస్టులు వస్తున్నారు. కాబట్టి తొందరలోనే వీటిని నియామకాలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా డయాలసిస్ గురించి వారు ప్రస్తావించారు. అక్కడ ఉన్న ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ సెంటర్ ఉంది. అయితే పేషెంట్లు 14 మంది వస్తున్నారు. ఇప్పటిదాకా 113 డయాలసిస్ సెషన్లు జరిగాయి అధ్యక్ష. 14 మందే ఉన్న నేపథ్యంలో 5 పడకల ఇది సరిపోతుంది. అయినప్పటికీ కూడా దీని మీద ఒకసారి సమీక్ష నిర్వహించి ఎంతమంది పేషెంట్లు ఉంటున్నారనే దాని మీద దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు ఈ కొవ్వూరు 30 పడకల ఆసుపత్రి గురించి వారు అడిగారు. దాంట్లో స్టాఫ్ 31 మంది ఉండాల్సి వస్తే 26 మంది ఉన్నారు. ఈ 5 నెలల ప్రోగ్రెస్ చూస్తే ఓపీ సర్వీసులు 26,504, ఐపీ సర్వీసులు 2,566, ల్యాబ్ టెస్టు 49,095, ఎక్స్రేలు 1,120, అదేవిధంగా అల్ట్రాసౌండ్ కూడా 1,066. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కాకుండా అక్కడ ప్రోయాక్టివ్గా ఉంటున్న శాసనసభ్యులు ఉండడం కారణంగా ఈ పరిస్థితుల్లో ఇంత మార్పు మెరుగు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే బుచ్చిరెడ్డిపాలెం గురించి వారు మౌలిక సదుపాయాల గురించి కొన్ని ప్రస్తావించారు. వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా కోవూరులో కూడా వారు అడిగారు. బుచ్చిరెడ్డిపాలెం నేను ముందు ఇచ్చిన బుచ్చిరెడ్డిపాలెంని ఇవి కోవూరులో 31 పోస్టులకు కానీ 27 పోస్టులు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, పొజిషన్లో ఉన్నారు. 6 స్పెషాలిటీ సర్వీసెస్ నడుస్తున్నాయి. 5 నెలల మీరు పురోగతిని చూస్తే ఓపీ సర్వీసులు 25,079, ఐపీ 1,215, అల్ట్రాసౌండ్ 476, ఎక్స్రే 1,152 సర్వీసులు నడుస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ ఉగ్ర నరసింహారెడ్డి గారు వైసీపీ హయాంలో చాలా మందిపై పెట్టిన అక్రమ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. 2019-24 కాలంలో తప్పుడు క్రిమినల్ కేసులపై కొణిదెల నాగబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం అనేక మందిపై అక్రమ కేసులు పెట్టిందని, రాజధాని అమరావతి రైతులను ఇబ్బంది పెట్టారని చెప్పారు. తనపైన SC/ST అట్రాసిటీ కేసులు పెడితే కడప కోర్టుకు హాజరయ్యానని మంత్రి గుర్తు చేశారు. రికార్డులు లా ప్రకారం కేసులు పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హోంమంత్రి అనిత సమాధానాన్ని నిరసిస్తూ వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. So what I want to end with a powerful quote by Dr. B.R. Ambedkar. However good a constitution may be, it is sure to turn out bad because those who are called to work, it happened to be a bad lot. మన రాజ్యాంగం ఎంత గొప్పదే అయినప్పటికీ దాన్ని అమలు చేసే నాయకులు సరిగ్గా లేకపోతే గొప్ప రాజ్యాంగానికి విలువ లేకుండా పోతుంది అధ్యక్ష. Let us not be that bad lot. Let us be the generation of lawmakers who stood up and made justice. Not just a word inscribed in our constitution, but a living reality for every citizen of Andhra Pradesh అధ్యక్ష. పాత సిస్టమ్ చూశాను. ఏదన్నా ఉంటే అధ్యక్ష నేను ఒకటే అధ్యక్ష 24 నేను 24 కాదు ఈ రోజు వరకు చూడండి. ఈ రోజు వరకు రాష్ట్రంలో పొజిషన్ లో ఉందా, వాళ్ళకి ఏమైనా అరెస్ట్ చేశారా, లేకపోతే FIR పొజిషన్ లో ఉందా, కోర్టులో పెండింగ్ ఉందా, ఇది కూడా ఒక కోలం ఇచ్చి దాని ప్రకారంగా కూడా వాళ్ళు వాల్యూట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు కూడా కోరేదానికి మేము కూడా ఒక లెటర్ కమ్యూనికేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఇందాక మేము మాట్లాడుతుంటే కేసుల గురించి మాట్లాడుతుంటే ఉలికిపాటు ఉంది అధ్యక్ష. నిజంగా మేము పడ్డాము అధ్యక్ష. మేమే కాదు అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిలో ఈ కేసులు పడిన సందర్భం ఉంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఈ సందర్భంగా ఇదే మాట ఒకసారి చంద్రబాబు నాయుడు అంటే ఆ హౌస్ గురించి హౌస్ దగ్గర మాట్లాడకూడదు కాబట్టి ఒప్పుకున్నా. కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం NDA కూటమి సభ్యుల్లోనే 94% మీద కేసులు ఉన్నాయని సాక్షి పేపర్ ఏదో రాశాడు అధ్యక్ష. మా మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష. కోడికత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష. అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష. కేవలం మా మీద కేసులు ఉన్నది ఏంటంటే రాజకీయ కేసులు. నువ్వు ఇసుక మాఫియా చేస్తున్నామని మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు.
లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు. నేను ఎవరి పేరు ఎత్తలేదు, నేను కేసుల గురించి మాట్లాడాను. మీరు 10 ఏళ్లుగా పోరాడిన ఎస్టీ సర్టిఫికేట్లు అందని నాయకుల కులస్తుల ఆవేదన. ఏలూరు జిల్లా కామవరపుకోటలో నాయకుల కులస్తుల గత 10 ఏళ్లుగా ఎస్టీ సర్టిఫికేట్ల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి ఇప్పటికీ ఎటువంటి పరిష్కారం లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మండల తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ 10 ఏళ్లలో అనేక అధికారులు మారినా సమస్య మాత్రం యథాతథంగా కొనసాగుతూనే ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల పిల్లల చదువులు కొనసాగించడమే కష్టసాధ్యమైందని, ఉన్నత విద్యా రిజర్వేషన్ సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలన్నీ దూరమవుతున్నాయని వారు తెలిపారు. సర్టిఫికేట్ లేకపోవడం వల్ల పిల్లలు చదువు మానేసి కూలీ పనులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని, ఇది చివరికి వారి జీవితాలను నాశనం చేసే దిశగా ఈ ప్రభుత్వం నెట్టివేస్తుందని తీవ్రంగా విమర్శించారు. సరే ఓకే ఒకసారి వేరే చేయడానికి నేను పర్మిట్ ఇచ్చినట్టు కాదండి. అదే అర్థం చేసుకోండి. ఆయన రికమెండేషన్ ఇచ్చారని పైకి రాస్తాను. ముందు అయితే మాకు పిల్లలు చదువుకోవడానికి కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. పాల్సనపల్లి లాస్ట్లో కూడా చదివించానండి. ఆ తర్వాత బుకింగ్ చేశారు. కారణం అంటే తెలియదు. మాకు 1995లో ఎస్టీగా నేను నెంబర్గా పోటీ చేశాను. ఇదండి మాకు జరిగింది. అయితే మాకు ఐటీడీఏలో కూడా మాకు సైకిల్ అవి పంపిణీ చేశాండి ఎస్టీల కింద. ఇప్పుడు ఉందండి, కావాలి గుర్తించి ఉంది, రికార్డులో కూడా ఉందండి. నా పేరు మీనుగుల దుర్గారు అండి, మాది కామరకోట కొండగూడెం గ్రామం. మా గతంలో ఆన్లైన్ సర్టిఫికేట్లు రాకముందు మామూలుగా రాష్ట్రపూర్వకమైన సర్టిఫికేట్లు ఇచ్చినప్పుడు అందరికీ ఏ పెండింగ్ లేకుండా సర్టిఫికేట్లు ఇచ్చారండి. తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత పెండింగ్ పెట్టారు. దానికి మళ్ళీ ఎంక్వైరీ పెట్టి ఎంఆర్ఓ గారు పల్లవి మేడం గారు ఎంక్వైరీ చేసి ఒక 4 రోజులు కష్టపడి అందరినీ మొత్తం అన్ని క్యాస్టులను పరిశీలించి కొండగూడెం గ్రామంలో ప్రజా సభ పెట్టి ఎంక్వైరీ చేసి దానితో ఎస్టీలు అని గుర్తించి ఆ సర్టిఫికేట్ కూడా జారీ చేయించారండి. దానికి అప్పుడు ఆర్డీఓ గారు ఉన్న చక్రధర్రావు గారు సర్టిఫికేట్లు ఇచ్చారండి, ఆన్లైన్ సర్టిఫికేట్లు కూడా. ఆ సర్టిఫికేట్లు ఇప్పటికి ఇమ్మంటే ఇవ్వట్లేదండి, పెద్ద గొడవ కింద. ఆ సర్టిఫికేట్ల వల్ల పిల్లలు చదువులు ఆగిపోయినండి, ఈ పెన్షన్లు ఆగిపోయినండి. ఏమన్నా ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఏమి ఎవరికి రావట్లేదండి. ఈ సర్టిఫికేట్ల గురించి పిల్లలు కూడా చదువు మానేసి చాలా మంది కూలీలుగా అయిపోయారండి. ఈ పెద్దోళ్ళు 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి కూడా ఈ పెన్షన్ లాక చాలా మంది పెండింగ్లు పడిపోయారండి. ఈ సర్టిఫికేట్లో పని మేము కోరుకుంటున్నాం. ఏసీఎల్ శ్రావణి మేడంకి వినతి పత్రాన్ని తెలంగాణ బీడీ సిగర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఇవ్వడం జరిగిందని పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి మహిళా బీడీ ప్యాకర్స్ కార్మికులు అందులో పనిచేస్తున్నారని, కానీ ఈ మధ్యకాలంలో బీడీ యాజమాన్యం ప్యాకింగ్ సెంటర్ను చెందూరు నుండి కర్నాపల్లికి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. సంబంధించింది 14 సంవత్సరాల నుండి ఈ కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో 1-2 నెలల నుంచి పూర్తిగా పని లేదు. కంపెనీ ఏదైతే ఉందో అక్కడ సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ని పూర్తిగా తీసేసి ఏదైతే కుర్నపల్లికి తరలించాలనే ఆలోచన కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకవేళ అక్కడికి తరలిస్తే మాత్రము సెంటర్కు కార్మికులకు చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున్న లేస్తే అక్కడ కనీసం దగ్గరే ఉంటుంది కాబట్టి పిల్లలకు అందరికి సర్దుకొని పోయే అవకాశం ఉంటుంది. ఏదైతే కుర్నపల్లికి బస్సు లేదు, ఆటో లేదు. ఒకవేళ ఆటో పర్మనెంట్గా పెట్టుకోవాలంటే ఆటో ఛార్జీలు వచ్చే పోయే ఏదైతే పని చేస్తామో ఆ పని డబ్బులన్నీ ఆటోకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. 14 సంవత్సరాలు ఇవాళ చాకిరీ చేయించుకొని ఏదైతే శివాజీ బీడీ కంపెనీ ఇవాళ పూర్తిగా ఉపాధిని దెబ్బతీసే విధంగా రోడ్డు మీద
వదిలేసే విధంగా ఇవాళ కంపెనీ యాజమాన్యం ఆలోచిస్తూ ఉంది. ఈ ఆలోచన సరైంది కాదనేది ఇవాళ లేబర్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే శివాజీ బీడీ కంపెనీలో ప్యాకింగ్ సెంటర్లో పనిచేస్తూ ఉన్నారో కార్మికులకు వెంటనే పని కల్పించాలి, సెంటర్ను అక్కడనే పెట్టాలి, సెంటర్ వేరే దగ్గర తరలించొద్దనేదే మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ యాజమాన్యం అదే మొండి వైఖరితో ఉంటే మాత్రం ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.